ప్రస్తుతం ఎక్కడ చూసినా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన చేతుల్లోనే ఉందనుకున్నట్టే. కానీ అలాంటి వారిని టార్గెట్గా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. అన్నౌన్ నెంబర్ల నుంచి వీడియో కాల్స్ చేసి పోలీసుల్లా మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి భారీగా డబ్బులు దోచేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈసారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బడా పారిశ్రామికవేత్త చిక్కుకున్నారు. ఏకంగా 7 కోట్లు పోగొట్టుకున్నారు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించగా 5 కోట్ల వరకు రికవరీ చేశారు. ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎస్పీ ఓస్వాల్కు ఆగస్టు 28న ఓ ఫోన్ కాల్ వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంతో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్టు తేలింది. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ కేసులో నిందితుడిగా చేరుస్తున్నామని చెప్పాడు. ఓస్వాల్ స్పందిస్తూ తనకు కెనరా బ్యాంక్లో ఖాతానే లేదని చెప్పారు. దీనికి సైబర్ కేటుగాడు మీ ఆధార్తోనే ఆ ఖాతాను తెరిచారని చెప్పడంతో తనకు నరేష్ గోయల్ కూడా తెలియదని, కాకపోతే జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించారని, అప్పుడు ఆధార్ వివరాలు ఇచ్చి ఉంటానని ఓస్వాల్ చెప్పారు. మీ ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసినట్లుందని పేర్కొంటూ, అయినప్పటికీ ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు కాబట్టి డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నామని చెప్పాడు. అనంతరం మరొకడు వీడియో కాల్ చేశాడు. తన పేరు రాహుల్ గుప్తా అని, తాను చీఫ్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్ అని చెప్పాడు. సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను వాట్సాప్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత మరికొందరు అధికారుల పేర్లతో వీడియో కాల్స్ చేసి ఓస్వాల్ బాల్యం, విద్యాభ్యాసం, వ్యాపారంలోకి ప్రవేశం, ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు వీడియో నిఘా కింద ఉన్నారు. మీరు మీ గది నుంచి బయటకెళ్తే మాకు చెప్పాలి. ఫోన్ మీ వెంటే ఉంచుకోవాలి. ఈ కేసు జాతీయ రహస్యాల చట్టం కింద నమోదైంది కాబట్టి ఎవరికీ దీని గురించి చెప్పవద్దు. ఎవరితో మాట్లాడినా మీతో పాటు వాళ్లు కూడా 3 నుండి 5 ఏళ్లు జైలు పాలైతారని ఓస్వాల్ను బెదిరించారు. ఈ వీడియో కాల్స్ కొనసాగుతూ వచ్చాయి. ఒక దశలో వీడియోలోనే కోర్టు విచారణ జరిపారు. ఏకంగా సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసు విచారిస్తున్నట్టు సెట్టింగ్ వేశారు. కేసు విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ఓస్వాల్కు ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు లోగోతో, రెవెన్యూ స్టాంపులతో కూడిన ఆ ఆదేశాలను ఓస్వాల్కు వాట్సాప్లో జారీ చేశారు. అనంతరం ఈడీ, ముంబై పోలీసుల లోగోలతో కూడిన అరెస్ట్ వారెంట్ వాట్సాప్లో పంపించారు. దాని మీద ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నీరజ్ కుమార్ పేరుతో ఓ సంతకం ఉంది. వీటన్నింటి తర్వాత మరికొందరు కేటుగాళ్లు ఈడీ, సిబిఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి మాట్లాడుతూ మిమ్మల్ని రక్షిస్తాం, 7 కోట్లు పంపించండి అని చెప్పడంతో వారు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు 7 కోట్లు ఓస్వాల్ పంపించారు. ఇదంతా ఆగస్టు 28, 29 తేదీల్లో జరిగింది. తొలుత బెదిరిపోయి డబ్బులు పంపించిన ఓస్వాల్ తర్వాత జరిగిన మోసం గుర్తించి పోలీసులకు అదే నెల 31వ తేదీన ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓస్వాల్ డబ్బులు పంపిన 3 ఖాతాలను స్తంభింపచేశారు. 5.25 కోట్లను తిరిగి ఓస్వాల్కు అప్పగించారు. దీని వెనుక ఓ అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సాం గౌహతిలో అతను చౌదరి, ఆనంద్ కుమార్ అనే 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి అని, ఆ వ్యక్తి పేరు రుమి కలితా అని పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.